జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ యూసఫ్ గూడలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని దర్శిద్దాం. యూసఫ్ గూడ జవహర్ నగర్ లో కృష్ణకాంత్ పార్క్ పక్కన శ్రీ షిరిడి సాయిబాబా మహాలక్ష్మి ఆలయం నిర్మితమయ్యున్నది. బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య జయగీయమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా పాహి మాం పాహి మాం. దీనాలి దీనార్తి రోగార్తి విచ్ఛేదన భవ్య దివ్యౌషధ ప్రభావ అచింత్య స్వరూప ఆనంద సంధాయక బహుజన్మ ప్రారబ్ధ బాధా వినిర్ముక్త సాద్గుణ్య శ్రీ షిరిడి బాబా ప్రభో. ప్రస్తుతం పార్కు ఉన్న ఈ స్థలంలో ఒకప్పుడు చెరువు ఉండేది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ నీటితో వ్యవసాయం చేసుకునేవారు. చెరువు ఎండిపోయిన తర్వాత ఈ స్థలంలో పార్కు రూపొందించబడింది. ప్రక్కనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం శిథిలావస్థలో అప్పుడు ఉండేది. పార్కు నిర్మాణం సమయంలో ఇది గమనించిన స్థానికులు ఇక్కడే శ్రీ గణపతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలను కూడా నిర్మించారు. యూసఫ్ గూడ ప్రధాన మార్గంలో ఉన్న ఈ ఆలయానికి జంట నగరాలలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. 2007 ఆగస్టు 26న శంకుస్థాపన చేసి అనతి కాలంలో నిర్మాణం పూర్తి చేసి శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణపతి దేవతామూర్తులను ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఈ ఆలయంలో బాబాను దర్శించి తమ కష్టాలను కడతీర్చుకుంటున్న భక్తుల సంఖ్య అనుదినం పెరుగుతూనే ఉంది. ఆలయం దినదిన ప్రవర్ధమానమై హైదరాబాద్లో ప్రసిద్ధ సాయి మందిరంగా రూపొందింది. ప్రతి గురువారం వేలాది సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించి సేవిస్తారు.